ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదినం వస్తున్న కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బిడ్డలారు అందరూ బాగున్నారు కదా? ఈ శుభవేళ దేవుడిస్తున్న ఒక మాట ఏబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలో దేవుని చేతులు, ఆయన చేతులు అని రాయబడి ఉంటుంది. ఎవరి చేతులు? సర్వలోక చక్రవర్తి అయిన దేవుని చేతులు. ఆయన ఎలాంటి వాడు? నిన్ను నన్ను జగత్పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఎరిగినవాడు. ఆయన చేతులంట ఈ రోజున నిన్నేం చేయబోతున్నాయి? ఆయన చేతిలో నువ్వు ఎలా ఉండాలి? ఒక 3 మాటలు చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే ఆయన చేతులు ధైర్యపరిచే చేతులంట. ఎలాంటివంటే కృంగిన వారిని, పడిన వాడిని, గతి చెడిన వారిని ఆయన ధైర్యపరుస్తాడు. మనం పడిపోతే నవ్వేవాళ్ళు, మన పతనం అవుతుంటే మన దుస్థితిని చూసి సంతోషించే వాళ్ళు అనేకులు కనబడతారు. కానీ ఆయన చేతులు అలాంటివి కాదు. ఆయన ధైర్యపరిచే చేతులతో నేను ధైర్యపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో అధైర్యపడుతున్నావో, ఏ విషయంలో నీవు నిరుత్సాహపడుతున్నావో, ఈ శుభవేళ నా దేవుడు చెప్తున్న మాట, నిన్ను ఆయన ధైర్యపరుస్తున్నాడు. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే ఆయన చేతులంట పరిశుద్ధపరిచే చేతులు. ఈ రోజున మన జీవితాల్లో మనకి కొదువైనది, కరువు అవుతున్నది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధులము అని చెప్పబడుతున్న వారు పరిశుద్ధతను కోల్పోతున్న దినాల్లోనికి మనం వచ్చాం. అయితే వాక్యం అంటుంది ఆయన చేతులంట మనల్ని పరిశుద్ధపరుస్తున్నాయి. ఇదిగో నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. నీ జీవితం అంతటిని, నీ మస్టంతటిని, నీ తగరమంతటిని ఆయన తీసివేస్తాడు. ఆయన చేతిలో అంత గొప్ప కృప ఉంది. మనం పరిశుద్ధత లేకుండా అపవిత్రులుగా కనబడినప్పుడు అనేకులు మన గురించి చెడ్డగా చెప్పుటకు ఇష్టపడతారు. కానీ వాక్యం అంటది ఆయన చేతులు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాయి. ఒకటి ధైర్యపరిచే చెయ్యి, రెండవది పరిశుద్ధపరుస్తున్న చెయ్యి. ఇంకొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే ఆయన చెయ్యి సమృద్ధినిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆశీర్వదించబడితే మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వయాన కుటుంబీకులే మన పతనావస్థను కోరుకోవాలని చూస్తారు. ఆయన చేతులంట సమృద్ధినిస్తాయి. ఏంటమ్మా నువ్వు బాధపడుతున్నావు ఏంటంటే, కొంచెం పిండి ఉందయ్యా, కొంచెము నూనె ఉంది, నా బిడ్డ నేను ఆకలి తీర్చుకొని చనిపోదాం అనుకుంటున్నామంటే ఆయన చేతులంట పిండి పిసుకు తొట్టిలో ఏది తక్కువ కాలా, ఆ నూనె తక్కువ కాలా. నా దేవుడు ఆయన చేతిని చాపి నిన్ను సమృద్ధితో నింపును గాక, నిన్ను పరిశుద్ధపరచును గాక, నిన్ను ఆయన ధైర్యపరచును గాక. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సంపూర్తిగా ఆయన చేతిలో పెడదాం, దీవించబడదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు. వారిని నీ చేతిలోనికి తీసుకొని వారిని ధైర్యపరచండి, వారిని పరిశుద్ధపరచండి, వారికి సమృద్ధినివ్వండి. నీ చేయి మాకు ఎడము చేయక మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.